హాయ్ ఫ్రెండ్స్, నేను మిజులే. ఒక గ్లాస్ పాస్తా తీసుకోండి. అది నీటికి కడుక్కొని ఉడకబెట్టుకోండి. 2 నిమిషాలు నూనె వేసి ఉడకగానే ఎమ్మటే తీసి చల్లార్చుకోండి. వాటి మీద చల్లనీళ్ళు పోసి అది చల్లారే లోపల మనం తాలింపు వేసుకుందాం. కడాయి పెట్టుకొని ఒక పావు నూనె, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మగ్గంగానే పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొంచెం చిటపటాలని, టమాటా, క్యారెట్ వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. క్యారెట్, టమాటా 2 నిమిషాలు మగ్గించుకోండి. అవి కొద్దిగా మగ్గంగానే మూత పెట్టుకోండి, మగ్గుతాయి స్లిమ్లా. 2 నిమిషాలు అయిపోయింది. ఉప్పు, ధనియా పౌడర్ కొంచెం 2 నిమిషాలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే కొద్దిగా సోయా సాస్, కొంచెం టమాటో సాస్ వేసి ఒక 2 నిమిషాలు కలుపుకోండి. మ్యాగీ మసాలా మంచిగా చింపేసుకోండి. ఒక ప్యాకెట్ పడుతుంది. మీరు స్పైసీగా అనుకుంటే ఇంకొక ప్యాకెట్ వేసుకోండి. మా పిల్లలకి ఇది సెట్ అవుతుంది. కొంచెం మగ్గంగానే మన పాస్తా చల్లార్చబెట్టినాం కదా, ఇంకో అట్లా చల్లారిపోయినాయి, విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు ఏమంట తాలింపు వేసిన దాంట్లో వేసేయండి. కలుపుకోండి. ఇంకా అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి. 2 నిమిషాలు అయిపోయింది. పైన కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి నీట్గా. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్లో రుచిగా ఉందా లేదా అని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఉల్లిగడ్డలు, టమాటా కచప్, నిమ్మకాయ ఇక పెట్టుకొని వేడిగా తినండి ఫ్రెండ్స్. నేను తింటున్నా. ఎక్సలెంట్. మీరు కూడా తినండి, రుచి చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలు బయటికి పోకుండా ఉంటారని ఇవన్నీ మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.